'పుష్ప 2' మరో 10 రోజుల్లో థియేటర్‌లోకి రానుంది. చివరికి షూటింగ్ బిజీ నడుస్తూనే ఉంది. ఇది ఇప్పుడు పూర్తయిందని తెలుస్తోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో రన్ టైమ్‌ని కూడా లాక్ చేసినట్టు తెలుస్తోంది. 'పుష్ప' మొదటి భాగం 2 గంటల 59 నిమిషాలు నిడివుంది. ఇప్పుడు రెండో భాగాన్ని అంతకు మించి నిడివితో రిలీజ్ చేయబోతున్నట్టు ఏకంగా 3 గంటల 21 నిమిషాలు నిడివి అందబోతుందని తెలుస్తోంది. కంటెంట్ ఉంటే ఈ రన్ టైమ్ పెద్ద సమస్యేం కాదు. ఎందుకంటే ఇంతే నిడివితో సినిమా తీసినటువంటి 'యానిమల్' ఏ రేంజ్ బీభత్సం సృష్టించిందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు 'పుష్ప 2' కూడా భారీ నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సెన్సార్ పూర్తవ్వాలి. బహుశా 1, 2 రోజుల్లో దాన్ని గూడా అవగొట్టేస్తారేమో చూడాలి. ఇదిలా ఉండగా డిసెంబర్ 5న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. మరోపక్క 'పుష్ప 2' విడుదల మీద అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. వచ్చే నెల 5న 'పుష్ప 2' విడుదలకు సంబంధించి సిద్ధమవుతోందంతా. ఈ సమయంలో ఈ సినిమా మీద రాజకీయంగా కూడా చర్చ మొదలైంది. వైసీపీ ముఖ్య నేత అంబటి రాంబాబు 'పుష్ప 2' గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ స్టార్ అని ప్రశంసించారు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అడ్డుకోలేనంటూ అంబటి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 'పుష్ప 2' జూనియర్ ఎన్టీఆర్ గురించి మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ సినిమాని చూడకుండా ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు. అల్లు అర్జున్ ఇప్పుడు ఇంటర్నేషనల్ హీరోగా అభివర్ణించారు. 'పుష్ప 2' అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని తేల్చి చెప్పారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను అడ్డుకోవాలని చూశారని గుర్తు చేశారు. కానీ ఏమైందని ప్రశ్నించారు. 'పుష్ప 2' కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు. అరచేతిని అడ్డం పెట్టుకుని సినిమా విజయాన్ని ఆపలేరని, తాను సినిమా చూడడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తొలి పార్ట్ అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు. కొందరికి 'పుష్ప 2' మీద జెలసీగా ఉందని రాంబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ బహిష్కరించాలని ఎవరైనా అనుకుంటే అది అవివేకమని అంబటి రాంబాబు పేర్కొన్నారు. మంత్రి లోకేష్ చెప్తున్నటువంటి రెడ్ బుక్ భవిష్యత్తులో అతనికి శాపంగా మారుతుందని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో పోస్టుల మీద వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నప్పుడు టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేయరని ప్రశ్నించారు. చంద్రబాబు నీతి వ్యాఖ్యలు చెప్తున్నారే గానీ అసభ్యకరమైన పోస్టింగ్ పెట్టిన వారి మీద, టీడీపీకి సంబంధించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికే ఈ నెల 17, 18, 19 తేదీల్లో జగన్ ఆయన కుటుంబ సభ్యులతో పాటు మా కుటుంబ సభ్యుల మీద టీడీపీ నాయకులు పెట్టినటువంటి పోస్టుల మీద వివిధ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని రాంబాబు వెల్లడించారు. వెళ్లి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించినా స్పష్టమైన సమాధానం రాలేదన్నారు. ఇప్పుడు స్పీకర్‌గా ఉన్న వ్యక్తి జగన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. పోలీసులు స్పందించకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని అంబటి అన్నారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా కేసులు పెట్టారని, పోసాని కృష్ణమురళి జగన్ అభిమాని అని చెప్పుకొచ్చారు. ఆయన మీద కేసులు పెట్టి భయపెట్టొచ్చేమో గానీ, జగన్ మీద ఆయనకున్నటువంటి ప్రేమను మాత్రం తొలకరించలేరని రాంబాబు అన్నారు.